హాయ్ అండి అందరికీ. సంస్కృత్ లెక్చరర్ హైమా అనే నా యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. నిన్న మొన్న మనం 2 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఏంటవి? కరాగ్రే వస్తే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. రెండవది సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. విష్ణుపత్ని నమస్తుభ్యం అన్న 3వ లైన్లో, ఓ విష్ణుమూర్తి భార్య అయిన భూదేవి నీకు నమస్కారము, మా పాదస్పర్శను క్షమించు అని. విష్ణుమూర్తికి మనకు తెలుసు కదండి, 2 భార్యలు, శ్రీదేవి భూదేవి అని. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి, భూదేవి అంటే భూమాత అని కదా. కాబట్టి విష్ణుమూర్తి భార్య అయిన ఓ భూమాత నీకు నమస్కారము, మా పాదస్పర్శను క్షమించు అని అక్కడ వేడుకున్నాం. ఇప్పుడు ఇవాళ మనం స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకాన్ని చదువుకోవాలి? గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మీరు చాలా సందర్భాల్లో కనుక గమనించినట్లయితే, ఇంట్లో పూజలు చేస్తుంటేనో, అభిషేకం చేస్తుంటేనో, లేదంటే ఆలయాల్లోనో ఒక చిన్న పంచపాత్రలో నీటిని తెచ్చుకొని అందులో మనం ఉద్ధరణతో ఇలా తిప్పుతూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చదువుకుంటాం. అంటే అర్థం ఏంటి? మనం ఆ పంచపాత్రలోని నీటిని శివుని పూజకో, దేవుడి పూజకో, మనం అమ్మవారి పూజకో వాడతాం. కాబట్టి ఆ నీరు పవిత్రం అవ్వాలి, ఆ పవిత్ర జలంతో నేను అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ పూజ చేసుకోవాలి అనే ఉద్దేశం కదండి. అంటే ఆ శ్లోకానికి మీనింగ్ ఏంటి? గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి 7 పుణ్యనదుల పేర్లు చెప్పాడండి. ఈ పుణ్యనదులన్నీ కూడా జలేస్మిన్ సన్నిధిం కురు, ఈ నీటిలోకి వచ్చేసేయండి అని. ఈ నీటిలో కనుక వచ్చేస్తే ఈ నీరు పవిత్రమవుతుంది. ఆ పవిత్రమైన నీటితో నేను అయ్యవారికో అమ్మవారికో పూజ చేసుకుంటాను అని కదా. సో అలాగే మనం స్నానం చేసేటప్పుడు కూడా ఇదే శ్లోకాన్ని చదువుకోవచ్చు. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇవన్నీ కూడా 3 లైన్స్ లో, మొదటి 3 లైన్లలో చెప్పినవన్నీ కూడా పుణ్యనదుల పేర్లు. జలేస్మిన్ సన్నిధిం కురు అంటే ఈ నీటిలోకి మీరు వచ్చేసేయండి. తద్వారా ఆ నీటిని నేను నా శిరస్సు మీద పోసుకుంటే ఆ నీటి ప్రభావం వల్ల నాలో ఉన్న పాపాలన్నీ కడిగివేయబడి నేను పునీతుణ్ణవుతాను అనే ఉద్దేశం. ఓకేనండి. ఇంకో శ్లోకం కూడా ఉంది. కావేరి తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. పంచగంగలుగా ఈ 5 చెప్పబడుతున్నాయని. పంచగంగలు అంటే గంగా నదులు అని. పంచ అంటే 5, గంగా అంటే గంగలు అని. 5 గంగలు ఏంటండి? గంగ ఉన్నది ఒకటే కదా అనుకుంటారు మీరు కదండి. కానీ ఈ 5టిని 5 గంగలుగా మనం పిలుస్తున్నామట. ఏంటవి? కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి. భాగీరథి అంటే ఒరిజినల్ గంగ. ఒరిజినల్ గంగకి మరి భాగీరథి అని పేరు ఎలా వచ్చిందండి అంటే, అవునండి, భగీరథుడు స్వర్గం నుంచి భూమికి తీసుకొచ్చాడు కాబట్టి ఆవిడ్ని భాగీరథి అని పిలుస్తాం. అసలు భగీరథుడు ఎందుకండి గంగను తీసుకొచ్చాడు అంటే, భగీరథుడు ఇక్ష్వాకు వంశ రాజు. ఇక్ష్వాకు వంశం ఎవరిది? రాముడు, దశరథుడు, వీళ్ళందరూ కూడా ఇక్ష్వాకు వంశ రాజులు. మరి భగీరథుడు కూడా ఇక్ష్వాకు వంశంలోని రాజేనండి. రఘువు అనే ఒక రాజున్నాడు. ఆ రఘువుకి అజుడు, భగీరథుడు 2 కొడుకులు. సో ఈ అజమహారాజేమో రాజ్యపాలనలో నిమగ్నమైతే, భగీరథుడేమో తన పూర్వీకుల యొక్క శాప వృత్తాంతం తెలుసుకొని ఆ పూర్వీకులందరికీ గంగా పవిత్ర జలాలు తాకితే వాళ్ళకి మోక్షం కలుగుతుందని తెలుసుకొని వాళ్ల కోసం కఠోరమైన తపస్సు చేసి చివరికి సాధించాడండి. గంగానదిని భూమికి తీసుకొచ్చాడు. అందుకే ఎవరైనా కఠోర ప్రయత్నం చేస్తుంటే భగీరథ ప్రయత్నం చేస్తున్నావురా అంటారు. అంటే భగీరథుడు గంగానదిని భూమికి తీసుకురావడానికి ఎంత శ్రమించాడో నువ్వు కూడా అంత శ్రమిస్తున్నావు, నీ పనిలో అంత పట్టుదలగా ఉన్నావు అని మనం వాళ్ళని అభినందించే క్రమంలో భగీరథ ప్రయత్నం చేస్తున్నావు అంటాం. కాబట్టి ఈ భగీరథుడు కూడా చాలా కష్టపడి చాలాసార్లు తపస్సు చేసి చివరికి గంగను భూమికి తీసుకొచ్చాడు. సో ఈ గంగా నది అంటే ఈ ఒక్క గంగే కాదండి. కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి ఈ 4టితో పాటు భాగీరథి ఈ 5టిని కూడా
పంచగంగలు అంటారు. కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు ఈ 2 శ్లోకాలని గనక తలుచుకుంటే ఖచ్చితంగా ఆ నీరు పవిత్రమై తద్వారా మనం కూడా పునీతులమవుతామని ఉద్దేశం. ఒకసారి మళ్ళీ శ్లోకాలు చదువుతాను, చూడండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. నా వివరణ నచ్చితే నన్ను ప్రోత్సహించండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, కాబట్టి లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.